YBR Infraswari Duplex Villas 90 lakhs onwards near Adibatra. ఖమ్మం భద్రాద్రి జిల్లాలో 10 గంటల వరకు సుమారు 25% పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ స్వల్పంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గ్రామాల్లో ఓటర్ల హడావిడితో పండుగ వాతావరణం నెలకొంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా రోడ్ల మీద కోలాహలం పెద్ద స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో ఘర్షణపూరిత వాతావరణం కూడా నెలకొంటుంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీద ఇటు మొత్తం అంటే రాజకీయాలకు అతీతంగా ఈ ఎన్నికలైనప్పటికీ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు తమ అభ్యర్థికి తమకు అనుకూలమైన వ్యక్తికి తాము మద్దతు తెలిపిన వ్యక్తికి ఓట్లు వేయమని చెప్తూ రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 25% పైగా, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 30% పైగా ఇప్పటివరకైతే నమోదు అయిన పరిస్థితి, ఓటర్లు వేసుకున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా పెద్ద సంఖ్యలో బార్లు తీరిన పరిస్థితి మనం చూస్తున్నాం. 7 గంటల నుంచే ఇదే బార్లు తీసిన పరిస్థితి. అంటే 1 గంట వరకే పోలింగ్ ఉండటంతో మొత్తం కూడా అందరూ వచ్చి ఉన్నారు. ఈ గ్రామాల్లో అంటే గ్రామ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన విషయానికి వచ్చేసరికి గ్రామాల్లో ఒక ఉత్కంఠమైన పరిస్థితి, అదేవిధంగా ఒక కోలాహలం కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు లోకల్ వాళ్ళు కావడంతో, సర్పంచ్ వార్డు కౌన్సిలర్కి సంబంధించి లోకల్ వాళ్ళు కావడంతో వాళ్ళకి సంబంధించిన బంధుగణం అందరూ కూడా వచ్చి ఎన్నికలకి సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి అంటే దాదాపుగా ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో, ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అటు ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఐర్లాండ్ ఇట్లాంటి దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా తమకు అనుకూలమైన వాళ్ళ కోసం ఓట్లు వేయటం కోసం కూడా వచ్చిన పరిస్థితి ఉంది. తమ బంధువులను గెలిపించుకోవడం కోసం చాలామంది వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో అయితే ఒక ఉత్కంఠమైన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు అటు భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఖమ్మం వరకు అన్ని ప్రాంతాల్లో కూడా కొంత స్వల్ప ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకుండా ఉంది. అదేవిధంగా భద్రాచలం, అదేవిధంగా సారపాక, భద్రాచలంలో 45,000 పైగా ఓట్లు ఉన్నాయి. అది గతంలో మున్సిపాలిటీ చేసిన పరిస్థితి. ఆ తర్వాత దాన్ని పంచాయతీగా మార్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా భద్రాచలం పట్టణానికి ఓటింగ్ అనేది జరుగుతున్న పరిస్థితి. అంటే పట్టణ పంచాయతీకి ఓటింగ్ జరుగుతుంది. గతంలో దీన్ని రకరకాలుగా మున్సిపాలిటీగా మార్చడం, ఆ తర్వాత పంచాయతీగా మార్చడంతో ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత ఎన్నిక జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సారపాక కూడా అదే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇప్పటి వరకు పోలింగ్ పర్సంటేజీ చాలా ఎక్కువగానే జరుగుతుంది. దాదాపుగా 1 గంట వరకు 90% దాటి పోలింగ్ జరిగే అవకాశం ఉంది. మొత్తం మొదటి విడత జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి పోలీసుల్ని అందరినీ కూడా ఈ మొదటి విడత జరిగే ఎన్నికల కేంద్రాలకి తరలించడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది. మరోవైపున పోలింగ్కు మాత్రం పెద్ద సంఖ్యలో బారులు తీరి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ పృథ్వీతో భోపాల్, NTV, ఖమ్మం జిల్లా నుంచి.